మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని అడిగితే తప్ప లేదన్నారు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. గుంటూరు టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 15 ఏళ్లుగా డైరీ అవసరాల కోసం మొక్కజొన్న కొంటున్నామని, ప్రభుత్వాలపై ఆధారపడి తాము వ్యాపారం చేయటం లేదన్నారు. మొక్కజొన్న కొనాలంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. త్వరగా కొనాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని ధూళిపాళ్ల తెలిపారు. మామిళ్లపల్లి గ్రామంలో జరిగిన అంశాన్ని వైసీపీ నాయకులు కుల రాజకీయాల వైపు మళ్లిస్తూ విభజనలు విభేదాలు సృష్టించే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అంబటి మురళీ గాని సోకాల్డ్ ఎవరైతే వైకాపా సైకోలు పరామర్శ పేరుతో వచ్చి కొన్నూరు నియోజకవర్గంలో శాంతి భద్రతల విఘాతం కలిగించే ప్రయత్నం చేశారో, వారు చేసిన ఆరోపణలన్నీ కూడా రాజకీయ పరమైన ప్రేరితమైన అలాగే అసత్యం అని చెప్పి కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నా. ఇవాళ కాదు, 2010లో చైర్మన్ దగ్గర నుంచి మా ఫీడ్ ప్లాంట్కి కావాల్సిన ఏదైతే రైతుల దగ్గర దొరుకుతాయో ఆ రోజు నుంచి గత 15 సంవత్సరాలుగా చుట్టుపక్కల రైతుల దగ్గర సంగం డైరీ పరిధిలో ఉన్న రైతులు ఎవరైతే ఆ పంట వేస్తారో వాళ్ళ దగ్గర కొనుగోలు చేయటం ఆనవాయితీ. ప్రభుత్వాలు కొనొచ్చు కొనకపోవచ్చు. ప్రభుత్వానికి నేను ఎన్నో సందర్భాల్లో గతంలో కూడా మీ ప్రభుత్వం ఉన్నప్పుడే స్పష్టం చేశారు, సంగం డైరీ ప్రభుత్వం మీద ఆధారపడి వ్యాపారం చేయదు, ప్రభుత్వానికి సంగం డైరీకి సంబంధం లేదు, ప్రభుత్వం ద్వారా మేమేమి వ్యాపారం పెంచుకోలా, ప్రభుత్వం ద్వారా ఏ లబ్ధి మేము పొందలా, మా స్వశక్తితో మేము వ్యాపారం చేస్తూ ఉన్నాం, మేము సంపాదించిన దాంతో రైతులకి మేము లాభాలు పంచుతూ ఉన్నాం తప్పితే ప్రభుత్వం మీద ఆధారపడిన వ్యవస్థ కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మొక్కజొన్నలు కొనాలంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో నుంచి డబ్బులు ఇచ్చాడు గత 5 సంవత్సరాల్లో. వైసీపీ నాయకులు వాళ్ళు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, మరి మీరు గత 5 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కులాల మధ్య చిచ్చుబెట్టడం, విభేదాలు సృష్టించటం, అలాగే ఏదైతే ప్రజల భావోద్వేగాలు రెచ్చగొడటం, అశాంతిని కలిగించడం, అధికారం ఉండదని చెప్పి బడుగుల మీద దౌర్జన్యం చేయటం, ఎవరైతే తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రజల వాణిని వినిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గత ప్రభుత్వంలో ఎన్ని దాడులు చేశారో ఇవాళ వరకు కూడా కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఎవరైతే తమతో రాజకీయాల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ సిద్ధాంతపరమైన పోరాటాలు చేశాం.